ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. భారతీయ హిందూ సాంప్రదాయంకు స్వాగతం. నా పేరు తాడి ఈశ్వరి. ఈ రోజు మనం శివుడికి 5 ముఖాలు ఎందుకుంటాయో మనం ఈ రోజు వీడియోలో తెలుసుకుందామండి. శివుడికి లింగ రూపంలోనే కాకుండా ఆయనకి సాకార రూపంలో కూడా 5 ముఖాలు ఉంటాయి. లింగ రూపంలో అయితే తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణలకు 4 ముఖాలు, అలాగే పైన కూడా శివలింగం పైన కూడా ఒక ముఖం ఉంటుందన్నమాట. ఈ 5 ముఖాలతోని కూడా సాక్షాత్తుగా శివుడు చూస్తూ ఉంటాడు. అలాగే సాకార రూపంలో కూడా ఆయనకు 5 ముఖాలు ఉంటాయన్నమాట. ఎందుకు ఈ 5 ముఖాలు ఉండడం అంటే, ఈ 5 ముఖాలతోనూ 5 రూపాలుగా ఆయన మనల్ని అనుగ్రహించడానికి 5 ముఖాలతో ఒకే రూపంతో ఉంటారన్నమాట. ఆ 5 రూపాల పేర్లు ఏంటంటే ఈశానుడు, తత్పురుషుడు, అఘోరుడు, వామనుడు, సద్యోజాతుడు అన్నమాట. అంటే శివలింగానికి 5 ముఖాలు ఉంటాయి. ఆ 5 పేర్లే ఈశాన, తత్పురుష, అఘోర, వామదేవ, సద్యోజాత రూపాలన్నమాట. కాబట్టి మనం ఎప్పుడైనా సరే శివాలయానికి ప్రదక్షిణగా చేస్తున్నప్పుడు ఈ 5 రూపాలను కూడా తలుచుకొని నమస్కరించాలన్నమాట. ఇంతకీ ఈ 5 రూపాలతో ఈయన ఏం చేస్తూ ఉంటారో తెలుసా అండి? మన శరీరంలో కొన్ని అవయవాలకు ఈ 5 రూపాలు కూడా అధిష్టాన దేవతలన్నమాట. అంటే ఈ 5 ముఖాల్లో ఒక మూర్తి అయినటువంటి ఈశానమూర్తి ఉంది. ఈయన ఏం చేస్తాడు అంటే మన శరీరంలో ఉన్నటువంటి చెవి, ముక్కు, అలాగే శబ్దము, అలాగే పైన ఉన్నటువంటి ఆకాశానికి ఈయన అధిష్టాన దేవతగా ఉంటారన్నమాట. అంటే మనకు చెవులు ఒకటి ఉంటే సరిపోతుందా? చెవి వినగలిగే శక్తిని కూడా కలిగి ఉండాలి కదా. ఆ శక్తిని ఇచ్చేది ఎవరు అంటే ఈ శివుడికి పంచముఖాలైనటువంటి ఈ ఈశానమూర్తి ఈ చెవికి, ముక్కుకి, అలాగే పైన ఉన్నటువంటి ఆకాశానికి అధిష్టాన దేవతగా ఉండి ఆ శక్తులను ముందుకు నడిపిస్తూ ఉంటారన్నమాట. ఆకాశానికి అంటే మనం ఏదైనా పైన ఒక టాప్ వేయాలనుకోండి, పైన ఒక స్లాబ్ లాంటిది ఏమన్నా వేయాలనుకోండి, దాని కింద పిల్లర్లు చాలా అవసరం. పిల్లర్లు ఉంటేనే పైన స్లాబ్ నిలబడుతుంది. పిల్లర్స్ లేకుండా స్లాబ్ నిలబెట్టగలమా? మనం నిలబెట్టలేము. కానీ ఆకాశం ఎలా నిలబడింది చెప్పండి? ఎన్నో తోక చుక్కల్ని, సూర్యుడిని, చంద్రుడిని, గ్రహాలని, నక్షత్రాలని ఇన్ని కూడా ఆకాశంలో ఉన్నాయి అంటే దానికి ఆధారమైనటువంటి ఏదో ఒక శక్తి ఉండాలి కదా. ఆ శక్తియే శివుడి ప్రతిరూపమైనటువంటి ఈశానమూర్తి అనేటటువంటి ఒక శక్తి. ఆ శక్తి ఉంది కాబట్టే మనం చెవులతో వినగలుగుతున్నాం, మన ముక్కుతో ఊపిరి తీసుకోగలుగుతున్నాం. అలాగే ఆకాశంలో ఎటువంటి ఆధారము లేకపోయినా కూడా ఆ ఈశానమూర్తి ఈ శక్తులన్నిటికీ కూడా కారణం అన్నమాట. అలాగే ఆయన రెండో రూపమైనటువంటి తత్పురుషమూర్తి సత్వరజో తమో గుణాలకు, అలాగే మన శరీరంలోని చర్మము, చేయి, స్పర్శ అను వాటికి ఈ తత్పురుషమూర్తి అధిష్టాన దైవంగా ఉన్నారన్నమాట. సత్వరజో తమో గుణాలు అంటే ఒక సద్బ్రాహ్మణుడు ఉన్నాడండి. ఆయన మనం చూడగానే నమస్కారం చేయాలనిపించే విధంగా ఆ సద్బ్రాహ్మణుడు ఉంటాడు. కాబట్టి ఆయన రూపం సత్వరూపము అని అనుకోండి. అలాగే ఆయనలో సత్వ గుణం ఉంది కాబట్టి మనందరికీ ప్రశాంతంగా ఆయన కనిపిస్తున్నారు. అలాగే రజోగుణము అంటే కోపం, ఆవేశంతో రగిలిపోతున్నటువంటి వ్యక్తుల్ని మీరు చూసే ఉంటారు కదా. కాబట్టి రజోగుణంలో ఈ కోపం, ఈ ఆవేశం, ఈ ఉద్రేకం, ఈ కామం ఇటువంటివన్నీ కూడా ఈ రజోగుణంలోకి వచ్చి చేరుతాయన్నమాట. ఇటువంటి వ్యక్తుల్ని మీరు చూసే ఉంటారు కదా. ఇటువంటి గుణాలని రజోగుణం అని పిలుస్తారు. అలాగే తమో గుణము ఎక్కువగా నిద్రపోవడము, బద్ధకంగా ఉండడము, ఏ పని చేయకుండా ఉండడం, సోమరిగా తిరగడం, ఇటువంటి అవలక్షణాలన్నీ ఉన్నాయనుకోండి, అటువంటి వాళ్ళకి తమో గుణం ఉందని అంటారనమాట. కాబట్టి సత్వరజో తమో గుణాలను పోగొట్టేటటువంటి మూర్తి ఈ తత్పురుషమూర్తి అన్నమాట. అంతేకాకుండా మన శరీరంలో ఉన్నటువంటి చేయి, స్పర్శ, చర్మము అను వాటికి కూడా ఈ తత్పురుషమూర్తి అధిష్టాన దైవం అన్నమాట. అలాగే మూడవ మూర్తి అఘోరమూర్తి. ఈ అఘోరమూర్తి దేనికి అధిష్టాన దైవం అంటే ధర్మం మొత్తానికి ఈ అఘోరమూర్తి అధిష్టాన దైవం అన్నమాట.
మనకు ధర్మంతో బ్రతికేటటువంటి బుద్ధి మనకు కలగాలంటే ఈ అఘోరమూర్తిని మనం పూజించాల్సి ఉంటుందన్నమాట. అంతేకాకుండా ఈ అఘోరమూర్తి మన శరీరంలో ఉన్నటువంటి కళ్ళు, కాళ్ళు, రూపము, అగ్ని అను వాటికి ఈ అఘోరమూర్తి అధిష్టాన దైవం అన్నమాట. కాబట్టి ఈ అఘోరమూర్తిని మనం పూజించడం వల్ల మనం ధర్మంగా బ్రతికేటటువంటి బుద్ధి మనకు కలుగుతుంది. అలాగే ఈ అఘోరమూర్తి అనుగ్రహం వల్లనే మన కళ్ళు మనకు స్పష్టంగా కనిపించడం, మన కాళ్ళతో మనం సక్రమంగా నడవగలగడం, ఇటువంటి విషయాలన్నీ కూడా మనకు జరుగుతూ ఉన్నాయంటే దీనికి కారణం ఈ అఘోరమూర్తి అనుగ్రహం మన మీద ఉండడం వల్లనే ఇవన్నీ కూడా మనకు జరుగుతున్నాయన్నమాట. అలాగే వామదేవమూర్తి అహంకారానికి అధిష్టాన దైవం. ఈ మూర్తిని కనుక మనం పూజించినట్లయితే మన అహంకారం మొత్తం కూడా విరిగిపోయి మనం సాత్వికంగా మారడానికి, ధర్మం వైపుగా మారడానికి మనకు అవకాశం ఉంటుందన్నమాట. అలాగే నాలుక, విసర్జేంద్రియము ఈ వామదేవమూర్తి అధిష్టాన దైవం అన్నమాట. అలాగే సద్యోజాతమూర్తి మనస్సుకు అధిష్టాన దైవం అన్నమాట. అంటే మన మనసు పెడదారులు పట్టకుండా, మన మనసు అన్ని మంచి ఆలోచనలతో మంచి వైపుకు తిరగాలి అంటే మనకు ఈ సద్యోజాతమూర్తి యొక్క అనుగ్రహం మన మీద ఉండాలి. అంతేకాకుండా ఈ సద్యోజాతమూర్తి జననేంద్రియము, భూమి అను వాటికి అధిష్టాన దైవం అన్నమాట. కాబట్టి ఆ శివుడికి ఉన్నటువంటి 5 ముఖాలు, ఈశాన, తత్పురుష, వామదేవ, అఘోర, సద్యోజాత ముఖాలు మనం అందరం పూజించినట్లయితే మనం ఎప్పుడూ ధర్మం వైపుకే అడుగులు వేయడం, అలాగే ధర్మ కార్యాలను చేస్తూ ఆ భగవంతుణ్ణి చేరుకోవడానికి మనందరికీ అవకాశం ఉంటుంది. ఈ 5 మూర్తుల్ని ఒకేసారి మనం అందరం నమస్కరించుకొని మనందరం అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవాలి అంటే అది మనం అందరం కూడా శివలింగం దగ్గరికి వెళ్ళి ఆ 5 ముఖాలకు నమస్కారం చేస్తూ, తండ్రి మీ అనుగ్రహం వల్లనే మా శరీరంలో ఉన్నటువంటి ఈ అవయవాలకు చైతన్యం కలుగుతుంది. కాబట్టి మమ్మల్ని ఎప్పుడూ కూడా ధర్మం వైపుకు మా బుద్ధి వెళ్ళేటట్లుగా మమ్మల్ని అనుగ్రహించండి. మేమెప్పుడూ కూడా ధర్మ కార్యాలను చేస్తూ సత్వ, రజో, తమో గుణాలను మేము గెలుచుకుంటూ తొందరగా మీలో మేము ఐక్యం అయిపోవాలి. అటువంటి మోక్షాన్ని మాకు ప్రసాదించండి తండ్రి అని చెప్పి రుద్రాభిషేకం కనుక మనం చేసుకున్నట్లయితే తప్పకుండా ఆ శివయ్య తండ్రి 5 రూపాలతోనూ మనల్ని రక్షించి ధర్మం వైపుగా అడుగులు వేయించి మనల్ని ఆయన తొందరలోనే ఐక్యం చేసుకొని మోక్షాన్ని ప్రసాదించగలరన్నమాట. కాబట్టి అందుకు ఈ 5 ముఖాలతో కూడినటువంటి శివలింగాన్ని కనుక మనం అర్చించినట్లయితే, పూజించినట్లయితే మనం మోక్షాన్ని చేరుకుంటాము అని చెప్పడంలో ఉన్నటువంటి గొప్ప ఉద్దేశం అన్నమాట. సర్వం శ్రీ ఈశ్వరార్పణమస్తు.